సెకండ్ వన్డే ఇంటర్నేషనల్ వర్సెస్ శ్రీలంక చాలా ఇంట్రెస్టింగ్గానే సాగిందండి. చాలాసేపటి వరకు టీమిండియా చేతుల్లోనే గెలుపు ఉందా అనేలాగా అనిపించింది అనమాట. ఓపెనర్స్ ఆడిన విధానం, రోహిత్ శర్మ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా 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 మంచిగా అనిపించిందండి. మధ్యలో వరకు కూడా టీమిండియా అదే పై చెయ్యి ఇంకేంటి అయిపోద్ది అనుకున్నాం మేము. వాషింగ్టన్, సుందర్ వీళ్ళందరూ కూడా మంచి ఆటనే ప్రదర్శించారు వారు. కాకపోతే ఎప్పుడైతే శ్రీలంకన్ స్పిన్నర్ జెఫ్రీ వచ్చాడు, అప్పటి నుంచి కూడా వాండర్సన్ అనుకుంటా, అప్పటి నుంచి కూడా మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఏం స్పిన్ మాయాజాలం అండి జెఫ్రీది. అసలు రియల్లీ కీలకమైన సమయాల్లో కీలకమైన వికెట్లు తీసి ఇండియాని దాదాపు టీమిండియాని కోలుకోలేని విధంగా దెబ్బతీసాడని చెప్పవచ్చు. ఒక్క స్పిన్నర్ మాయాజాలంతో మన మ్యాచ్ చేతుల్లోంచి లంక చేతుల్లోకి వెళ్ళిపోయింది. కొలంబో పిచ్ అనేది యాక్చువల్గా అది బ్యాటింగ్ పిచ్. అది అలాంటి బ్యాటింగ్ పిచ్ పైన లంకను మనం 240 రన్స్కే మనం కట్టడి చేయగలిగాం. చాలా బాగుందండి నిజంగానే. కాకపోతే ఏంటంటే స్పిన్నర్తో ఎదుర్కోవడంలో తడబాటు అనేది మనకి ఓటమినే మిగుతుందని చెప్పాలి. ఇక మరి టీమిండియాలో చెప్పుకోదగ్గ ఆటగాళ్ళు లేరా అని అడిగితే అలాంటిది ఏం లేదండి. గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే క్రికెట్ అనేది ఒక్కొక్కసారి మనం చెప్తుంటాం కదండి, లక్ ప్లేస్ ఏ కీ రోల్ అని చెప్పి. చూడండి లంక బౌలర్ జెఫ్రీ ఎంత బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ అసలు. మొత్తం అంటే ఒకే మూసలో దాదాపు 6 వికెట్లు తీశాడండి నిన్న. అలా ఇండియాని కుప్పకూల్చి లంక విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. చూడాలి మరి 3వ వన్డే ఏం జరుగుతుందో.